లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. మండల మహిళా సమాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పైగా అందజేసింది. బొక్కో మండల సమాఖ్యకు ₹69,468 చొప్పున 151 సమాఖ్యలకు మొత్తం ₹1,04,89,000నిచ్చింది ప్రభుత్వం. ఈ మొత్తానికి సంబంధించిన చెక్ ని మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీకి అద్దె బస్సులను తిప్పేందుకు ఈ సొమ్మును ఉపయోగించనున్నాయి మహిళా సమాఖ్యలు. రేపు 7వ తారీఖు నాటి నుంచి అన్ని జిల్లాల్లో మండల సమాఖ్యలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని, ఆ వడ్డీ లేని రుణాల ద్వారా అందించేటువంటి వివిధ రకాలైనటువంటి ఉదాహరణకు వ్యాపారాలు, మహిళా సమాఖ్యలకి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందిస్తే ఆ బస్సుల్ని ఆర్టీసీలో కిరాయి పెట్టుకొని ఆ కిరాయి ద్వారా వచ్చినటువంటి ₹1 కోటి ఈరోజు చెక్ని ఇవాళ మీ అందరికి అందించారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాలు ₹1,00,000 కోట్ల మహిళలకి అందించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. రేపు 7వ తారీఖు నాటి నుంచి